హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని పర్ఫెక్ట్గా నీచు వాసన లేకుండా మంచి మసాలాతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చికెన్ కర్రీయే కదా, అందరికీ వచ్చు కదా అని స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ చికెన్ కర్రీ అనేది మీకు మంచిగా చిల్లీ చికెన్ ఫ్లేవర్లో అయితే వస్తుందండి. ముక్క సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. దీనిలో 1 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించాలండి. ఇలా ముందుగా మసాలాలన్నీ వేసి ముక్కలకు పట్టించడం వల్ల ఎటువంటి నీచు వాసన అనేది రాదండి. చాలా సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది అండ్ చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే డైరెక్ట్గా వేసేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1 కప్పు సన్నగా తరుము పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలన్నీ మగ్గడం కోసం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అయితే ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నానండి. ఈ చికెన్ అంతా కూడా ఉల్లిపాయల్లోకి కలిసేటట్టుగా అయితే ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరిలో అయినా సరే చికెన్ ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరండి. కానీ కుక్ చేసుకునే పద్ధతిలో కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి చికెన్ నుండి. ఈ వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ముక్క కూడా మీకు ఇక్కడ 70% వరకు కుక్ అయిపోతుందండి. నాకైతే చికెన్ కర్రీ చాలా ఇష్టం అండి. మీలో ఎవరికి చికెన్ కర్రీ ఎక్కువ ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నప్పుడు కారం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక 50 ml వరకు వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ అనేది ఎక్కువ వేయనవసరం లేదు. ఆల్రెడీ మనకి 80% వరకు ముక్క కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడా కలిపి చూస్తే వాటర్ అనేది ఏమీ లేకుండా ఆయిల్ అనేది పైకి తేలి మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత కొత్తిమీర అయితే వేసి ఒకసారి కలుపుకోవాలండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు చికెన్ కర్రీ చేసినప్పుడు ఇలా మ్యాగ్నేషన్ చేసి అయితే చేయండి. టేస్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.